అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చౌటుప్పల పట్టణం పూర్తి స్థాయిలో పట్టణీకరణ జరుగుతూ ఉంది. సుమారు 1,00,000 మంది ప్రజలు నివాసం ఉంటా ఉన్నారు. 28 రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరికి అనుగుణంగా మనకుండే వనరుల లభ్యతను బట్టి మనం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో చౌటుప్పల్ అనేది నభూతో భవిష్యత్ అనే విధంగా ఒక ప్రధాన జంక్షన్ గా దిల్సుకున్నారు అనే వాతావరణం తలపించే విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ప్రజలకు అవసరమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారి సహకారంతో ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో చౌటుప్పల వరకు కూడా మెట్రో ట్రైన్ కూడా ఇక్కడ తీసుకురావాలని ఒక ప్రతిపాదన పెట్టడం. ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సాధించే దిశలో ముందుకున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాను. చౌటుప్పల్ అనే పట్టణం అదే గతంలో గజ్వేలు, సిరిసిల్ల ఏవైతే అనుకున్నారో దాన్ని తలపించే విధంగా ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు చౌటుప్పల పట్టణం పురోగమిస్తుందని సందర్భంగా తెలియజేస్తాను. దీనికి అంతటికి కూడా ప్రజలు ఏమి కోరుకుంటున్నారు, ప్రజలకు ఏమి కావాలి, ప్రజల అవసరాలు ఏంటి, ఇవన్నిటిని కూడా గమనించి ముందుకు తీసుకెళ్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా మీ అందరి సహకారం, ప్రజల సహకారంతో పట్టణాన్ని అన్ని విధాల, అన్ని హంగులతోటి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి ఒక నమూనా మున్సిపాలిటీగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగస్వాములం అవుతున్నట్టు మాకు మీ అందరి సహకారం ఉండాలని, భవిష్యత్తులో కూడా ఉండాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తా ఉంది. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యుడు కూడా ఒక విజన్ తో పనిచేస్తా ఉన్నాడు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతిపాదన రూపొందించడం జరిగింది. పట్టణాన్ని రాబోయే రోజులలో, రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక మోడల్ నమూనా నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ ఆశీర్వదించాలి, ప్రజలందరూ సహకరించాలి, ప్రజలందరూ మాకు వెన్నుతట్టి ప్రోత్సహించాలని సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాను. కరోనా సమయంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ పరిశ్రమలో పనిచేసి రోడ్డు మీదకి వచ్చి అన్నమో రామచంద్రన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులలో కూడా నేను గాని, నా పాలకవర్గ సభ్యులు గాని అందరూ కూడా ముందుండి నిలబడి వారిని సాఫీగా, వారి జీవనం ప్రయాణం సాఫీగా, సేఫ్ గా ఉండే విధంగా ఆరోగ్యపరంగా తగు సూచనలు, తగు జాగ్రత్తలు, తగు అవసరం అన్నింటినీ కూడా తీర్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. పట్టణంలో కూడా ప్రజలు ఎక్కడ ఇబ్బందిగా గురి కాకుండా, ఎందుకంటే మౌలిక సదుపాయాలు అయితే మంచినీటికి సంబంధించిన సమస్య అప్పట్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుంది. ఎవరు కూడా మంచినీటిని సరఫరా చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో కూడా మా సిబ్బంది, మా కార్మికులందరూ కూడా ముందుండి ప్రాణాలకు తెగించి పనిచేసిరు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా హృదయం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సరైన సిబ్బంది లేకపోయినా, కమిషనర్లు ఎప్పటికప్పుడు మారుతున్నా కూడా అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళినాం. వీటన్నింటికి కూడా ఈ ప్రాంత ప్రజల సహకారంతో సాధ్యమైందని కూడా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా మీ సహాయ సహకారాలు కోరుకుంటూ పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక విజన్ తో వెళ్లే కార్యక్రమంలో మీరు కూడా తోడ్పాటును అందించాలని, పనిచేసే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.